తొందరగా ఒక రోజు ముందే తెలంగాణలో ఉండేటువంటి యువతులకు తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒక రోజు ముందే చెప్తాను. 31వ తారీఖు రోజు అంటే గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో హైదరాబాద్ ని ఒక డ్రగ్స్ కేంద్రంగా తయారు చేసింది. మనం గతంలో చూసినాం, ఎక్కడ చూసినా ఏ పబ్లో చూసినా ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎంతమంది విద్యార్థులు ఈరోజు నాశనం అయిపోయినారో మనం అందరం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా ఈ డ్రగ్స్ ముఠా మీద, ఈ డ్రగ్స్ మాఫియా మీద ఉక్కుపాదం మోపడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందులో భాగంగా రేపు 31వ తారీఖు రోజు కూడా చాలా మంది పబ్బులలో కానీ లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్లలో కానీ ఈ గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలను పెట్టే ఆలోచనలో ఉంటే వెంటనే విరమించుకోవాలని చెప్పేసి యావత్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ పక్షాన వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఎక్కడైనా యూత్ కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణలో ఎక్కడైనా డ్రగ్స్ అనేది కనపడ్డా లేకపోతే ఈ గంజాయి కానీ ఇటువంటి మత్తు పదార్థాలు ఎక్కడైనా కనపడితే వెంటనే అక్కడ ఉండేటువంటి వాళ్ళను, ఆ యాజమాన్యాన్ని వెంటనే అక్కడ నుంచి పక్కన ఉండేటువంటి పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చి వాటిని అరెస్టు చేయించాల్సిన బాధ్యత తెలంగాణలో ఉండే యూత్ కాంగ్రెస్ నాయకుల మీద ఉందని చెప్పి ఈ రోజు గాంధీ భవన్ సాక్షి వాళ్ళందరికీ, తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. డ్రగ్స్ వల్ల మనందరం ఎంతోసార్లు చూసినాం. ఎంతమంది విద్యార్థులు ఆ మత్తులో పడి వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. తెలంగాణలో ఈ సంస్కృతిని తెలంగాణ వచ్చిన కొత్తల నుంచే మొదలైంది. సన్బండ్ అని ఏవో కొత్త పేర్లు ఏవేవో తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఏదైనా కానీ ఎటువంటి వాళ్ళు చేసినా అంటే నూతన సంవత్సరంలో ఉత్సాహంగా ఉండడం, సంతోషంగా గడపాలి. కానీ డ్రగ్స్ తీసుకోవడం వల్లనే సంతోషం అన్నది, డ్రగ్స్ వల్ల ఈ మత్తు పదార్థాలకు బానిసలుగా తయారు చేసేటువంటి ఎవరైతే యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడ దొరికితే అక్కడ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా వాటిని మరొక్కసారి ఇటువంటి సంస్థలను ప్రోత్సహించకుండా మళ్ళీ జీవితంలో బయటకు రాకుండా అక్కడక్కడ కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని అరెస్టు చేయించే బాధ్యత కూడా యువజన కాంగ్రెస్ మిత్రులదే అని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే ఆటపాటలతో లేకపోతే కొత్త ఐడియాలజీతో ఈ నూతన సంవత్సరం రాబోయే నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోయే విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా ఈ మత్తు పదార్థాలను వదిలి మంచి ఆటపాటలతో మీ అంతకు మీకు దృఢంగా ఉండాలని మరొకసారి మీ తరపు నుంచి కూడా ప్రోత్సాహం అందితే తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ డ్రగ్స్ మహమ్మారిని, ఈ మత్తు మహమ్మారిని పారదోలాల్సిన పని మనందరి మీద ఉంది. యావత్ ముఖ్యంగా యువత మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా నో డ్రగ్స్, అదేవిధంగా సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో యువజన కాంగ్రెస్ ముందుకు పోతుంది. 31st రోజు ప్రతి పబ్ దగ్గర యూత్ కాంగ్రెస్ నాయకులు ఉంటారు, ప్రతి పబ్ దగ్గర, ప్రతి బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఉంటారు. మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం, ఇటువంటి మత్తు పదార్థాలను సేకరించకండి, మీ తల్లిదండ్రులను ఒక్కసారి ఆలోచించుకోని చెప్పి యావత్ యువతలో ఉండేటువంటి ఈ డ్రగ్స్ కు అలవాటు చేసేటువంటి యాజమాన్యాలను మరొకసారి హెచ్చరిస్తాం. రాబోయే రోజుల్లో మన హైదరాబాద్ని, మన తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ యువత మీదనే ఉంది. కాబట్టి డ్రగ్స్ ను పారదోద్దాం, మన హైదరాబాద్ని కాపాడుకుందాం, మన తెలంగాణను కాపాడుకుందాం. థ్యాంక్ యూ.